అఖిల్ చాలా మంచిగా ఉన్నాడు, ఫ్రెష్గా ఉన్నాడు, మంచి యాక్టింగ్ చేస్తుండు. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. సాంగ్స్ ఆర్ గుడ్. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇన్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో కొంచెం చిన్న పిల్లడితో ఒక యానిమేషన్ ట్రై చేస్తారు, అది సరిగ్గా కుదరలేదు, కొంచెం చీప్గా ఉంది యానిమేషన్, అది బాగాలేదు. అండ్ కామెడీ కూడా కొంచెం ఫోర్సిబుల్గా ఉంది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ ఈజ్ రియలిస్టిక్గా న్యాచురల్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది. సాంగ్స్ ఒకటి రెండు బాగున్నాయి, కానీ ఫస్ట్ హాఫ్లో తను చేసిన డ్యాన్స్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో కొంచెం ఫోర్సిబుల్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఉన్న రియాలిటీ కంటిన్యూ అయ్యింటే ఇంకా మంచిగా అనిపించేది. ఆబ్వియస్లీ, అంటే ఎక్స్పోజింగ్ లేదు, బూతులు ఏం లేవు, క్లీన్, ఇట్స్ అ క్లీన్ మూవీ. బట్ ఇంకొంచెం సెకండ్ హాఫ్లో ఇంకొంచెం కేర్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకొంచెం కేర్. ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ హాఫ్ కోసం మాత్రం సూపర్. రేటింగ్ అని కాదు, సినిమా అయితే ఓకే, నాట్ బ్యాడ్. అండ్ నేను ఒకటే అంటున్నాను, అంటే ఫస్ట్ హాఫ్కి ఏదైతే కనెక్టివిటీ ఫ్యాక్టర్ ఉందో సెకండ్ హాఫ్లో అది కొంచెం మిస్సింగ్ అనిపించింది. తన యాక్టింగ్ వైజ్ చాలా ఇంప్రూవైజేషన్ కనిపించింది. అండ్ లుక్స్ వైజ్ కానీ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. హీరోయిన్ కూడా బాగుంది, ఇద్దరు పేరు కూడా బాగున్నారు. బొమ్మరిల్లు ఫస్ట్ హాఫ్ కొంచెం బొమ్మరిల్లు లాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ నో కంపారిజన్. అంటే బొమ్మరిల్లులో ఏదైతే ఫాదర్ డామినేషన్ ఉంటుందో ఇందులో గర్ల్ ఫ్రెండ్ డామినేషన్ చూపించింది, అది మంచిగా అనిపించింది. అందుకే ఫస్ట్ హాఫ్ యూత్ బాయ్స్ చాలా కనెక్ట్ అవుతారు ఫస్ట్ హాఫ్తో. సెకండ్ హాఫ్ కొంచెం నచ్చకపోవచ్చు, అమ్మాయిలు ఎక్కువ చూపిస్తే ఎందుకు నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్లో బాగున్నాయి ఇవన్నీ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి తను అంటే డైనమిక్గా రస్టిక్గా చూపించిన అబ్బాయిని డల్ అయిపోయి అమ్మాయి కోసం ఏడుస్తున్నట్టు చూపిస్తే నాకు నచ్చలేదు.